బొబ్బిలి యుద్ధం టైంలో తాండ్ర పాపారాయుడు వాడిన కత్తి అనమాట. అబ్బా ఇలా 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 సార్ అని తిప్పి ఉంటారు మనకు, అంటే ఇమాజినేషన్ అలా కనిపిస్తుంది. సదరు కత్తికి తుపాకీ గుండు తగిలిన గాయం అక్కడ మనకి రాసిపెట్టి కూడా ఉంది చూడండి. ఒక చిన్న మార్క్స్ లాగా ఉన్నాయి పైన, కటింగ్స్ లాగా. ఆ కత్తి వినియోగించేటప్పుడు అంట తుపాకీ గుండు తగిలి అది విరిగిన ముక్క, దాన్ని స్పెషాలిటీ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ రాశారు. సో దీని గురించి అయితే మనం చాలా డీటెయిల్ తెలుసుకోవాలి. విశ్వేశ్వరరావు గారు ఏంటి అసలు అంటే ఇదే కత్తి వాడారా? అంత షార్ప్ ఉంటుందా అప్పట్లో? అంటే అది పట్టుకోవడానికి కూడా మనకి చేయి సహకరించదేమో. యాక్చువల్గా తాండ్ర పాపారాయుడు గారు ఉపయోగించినటువంటి కత్తి అనేది 40 kgs ఉండేదని చెప్తున్నాను. మరి ఆ 40 kgs ఉన్నటువంటి కత్తిని తాండ్ర పాపారాయుడు గారు ఒంటి చేతితో ఎదుర్కొని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడిస్తుంటే అతని యొక్క వీరత్వము, అతని యొక్క యుద్ధ నైపుణ్యం అనేది మనకు తేటతలం కనిపిస్తున్నది. కానీ అటువంటి ఆయుధాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మన రాజులు అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ మ్యూజియంలో భద్రపరిచినందుకు మనం ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకోవచ్చు.